వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. పాకిస్తాన్లోని జఫర్ ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి తాము చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైందని పాక్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మంది పాక్ బందీలను హతమార్చినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ బలగాలకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ లెక్క చేయకపోవడంతో చంపేశామని తెలిపింది. పాక్ మొండి పట్టుదల కారణంగానే వారందరినీ చంపామని ఆరోపించింది. చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని, ఇస్లామాబాద్ ప్రభుత్వం వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతోందని తెలిపింది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. 214 మంది పాక్ బందీలను చంపేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు పాక్ మొండి పట్టుదలే కారణమని ఆరోపించారు. హైజాక్ చేసిన ట్రైన్ నుంచి 214 మందిని తప్పించి వారిని తమతో పాటు తీసుకువెళ్లి హతమార్చినట్టు తెలిపారు. పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చామని, తమ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు పాక్ సైన్యానికి ఇదే చివరి అవకాశమని చెప్పామని సంస్థ తెలిపింది. అయితే పాకిస్తాన్ తన మొండితనంతో సైనిక అహంకారాన్ని ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను పట్టించుకోలేదంది. చర్చలకు దూరంగా ఉండడమే కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోలేదని ఆరోపించింది. ఈ మొండి వైఖరి ఫలితంగానే 214 మంది బందీలను చంపేశామని ఆ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే BLA ఎప్పుడూ వ్యవహరించిందని, పాకిస్తాన్ సైన్యం మాత్రం బందీలను విడిపించేందుకు బదులు తమను చంపే ప్రయత్నం చేసిందని తప్పుబట్టింది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదని, బలూచ్ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపు దాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని మిలిటెంట్ సంస్థ బాంబు పేల్చింది. 214 మంది బందీలను చంపినట్టు ప్రకటించిన BLA ఇందుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలను విడుదల చేయలేదు. దీంతో BLA ప్రకటనపై పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. తాము చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ లో 33 మంది మిలిటెంట్లను హతమార్చామని, 354 మంది బందీలను రక్షించామని చెప్పారు. BLA బందీలను పట్టుకుపోయిందనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. బందీల సంఖ్యను పెంచి చూపిస్తోందంటూ BLAను విమర్శించారు. బలూచ్ వేర్పాటువాదులు రైలును హైజాక్ చేయడంతో వెంటనే అలర్ట్ అయ్యామని, ఈ దాడిలో 23 మంది సైనికులు, 3 రైల్వే ఉద్యోగులు, 5 ప్రయాణికులతో సహా మొత్తం 31 మంది చనిపోయారని తెలిపారు. బలోచ్ మిలిటెంట్ల వెనుక ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు షరీఫ్ చౌదరి ఆరోపించారు. అయితే ఆ ఆరోపణను ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించాయి. సొంత ఇల్లు చక్కబెట్టుకోలేక ఇతరులపై వేలెత్తి చూపడం పాక్ కు అలవాటుగా మారిందంటూ మండిపడ్డాయి.